ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలకు అన్నదానం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నగర వీధులలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పులుగోరు మురళీకృష్ణ, గూటా శరత్ చౌదరి, హేమంత్ యాదవ్, ఆర్ఆర్ యాదవ్, రామకృష్ణారెడ్డి, చిరంజీవి యాదవ్, వెంకటేష్ యాదవ్, భారతి, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో మా ఎంత ఉత్తములు లేరు, మా ఎంత మంచివాళ్ళు లేరని జనానికి చెబుతూ లోపలంతా కూడా ఒక స్మగ్లర్ లాగా, ఒక డకాయిట్ లాగా తయారైపోయినారు అబ్బా కొడుకులు. కారణం ఏంటంటే భారతదేశంలోనే కదా విదేశాల్లో కూడా మా తిరుపతి అంటే ఒక పవిత్ర, ఒక వెంకటేశ్వర స్వామి పాదాలు చేస్తున్నాం. మా తిరుపతి వాస్తువులకు అందరికి కూడా మంచి గౌరవం దక్కేది బయట ఊరిపోతే. ఈరోజు తిరుపతి అంటేనే ఒక గంజాయి అమ్మే తిరుపతి అనేది ఒక పేరు తెప్పించేశారు. దీనికి కారణం కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి ఒక డాన్ లాగా ఒక మాఫియా గ్యాంగ్ని పెట్టుకొని ఒకరికి బంగాకు, ఒకరికి మట్కా, ఇంకొకరికి బ్లాక్ టికెట్లు, ఒకటి కొండ టికెట్లు, ఒక రియల్ ఎస్టేట్లు, ఒకటి ఇంటి సెటిల్మెంట్లు, ఆఖరికి పోలీసుల సెటిల్మెంట్లు కూడా వీళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు ఒక డాన్ లాగా తిరుపతికి ఉన్నారు. వీళ్ళ వల్ల మా తిరుపతి పవిత్రత దెబ్బతింటా ఉంది. మేమందరం వీడు ఉండేవాళ్ళందరం కూడా మా తిరుపతి వాస్తులు. మేము మా పెద్దలు, మా వాళ్ళందరూ కూడా పుట్టుపూర్వంతా మేము తిరుపతిలో పుట్టి పెరిగాం. తిరుపతి ఊరు పెరిగినప్పుడే మా వీధులు పెరిగాయి. మా వీధులు ఉన్నాయి. పెదగా వీధి అయితే, బండ్ల వీధి అయితే, ఆవుదొడ్డి ఇది అయితే, సునపీది అయితే, ఇవన్నీ కూడా మేము తిరుపతి పుట్టిన ఊర్లు ఇవన్నీ. మా తాతల కాడి నుంచి మేము ఈరోజు తిరుపతిని కాపాడుకుంటున్నాం. ఈరోజు తిరుపతిని కాపాడాలంటే ఒక్క జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాతనే ఈ తిరుపతిని మేము కాపాడుకోగలుగుతాం. తెలుగుదేశం కార్యకర్తలకు ఈ ఎలక్షన్ సందర్భంగా ఓట్ ఫర్ గ్లాస్ అనే ఒక కార్యక్రమంలో కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక 500 నుంచి 400 లోపల భోజనం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఓట్ అనేది మన హక్కు. ప్రతి ఒక్కరు కూడా ఎండ ఉందని, ఆడ రష్ ఉందని, గలాట్లు జరుగుతుందని ఆ అపోహల నుంచి బయటికి రండి. ప్రతి ఒక్క బూత్లో సీసీ కెమెరాలు ఉంటాయి. సెక్యూరిటీ ఎక్కువగా కూడా పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది మనమందరం కూడా తీర్చుకోవాలిగా కోరుకుంటున్నాం.